500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ కొని ఇవ్వాలా. ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, అంటే ఏదైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా 500 వెహికల్ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే వదిలే సౌకర్యం ఉంటే ఇవాళ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. ఆసుపత్రికి వచ్చి కావాల్సిన సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అనేమియా పేషెంట్ ఉంటే గతంలో డ్రాప్ బ్యాక్ ప్రసవానంతరం ఇంటికి వదలడానికి మాత్రమే ఉపయోగించే వాహనాలని ఇవాళ ఆసుపత్రికి ఏఎన్సీకి కూడా రావడానికి ఉంది. యాంటీనాటల్ చెకప్స్ కూడా రావచ్చు. అదేవిధంగా ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కానీ సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే కూడా ఆసుపత్రికి రావడానికి కూడా వాహనాలను ఉపయోగించవచ్చు. ఇవి రాష్ట్రంలో ఏ తల్లి ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా ఆటోల్లోనో బస్సుల్లోనో వెళ్లకుండా క్షేమంగా వెళ్ళడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగా చేస్తున్నాం. గతంలో ఈ సర్వీసులు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉండి పాత వాహనాల ద్వారా చేస్తూ ఉంటే ఇవాళ సరికొత్త వాహనాలతో అధునాతన సౌకర్యాలతో చేస్తున్నాం. ఇది కాకుండా గతంలో కాల్ సెంటర్ ఉండేది కాదు, ఇవాళ 102 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ మాత ఎవరైతే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వెళ్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బంది కల్పిస్తే దానికి SOS బటన్ కూడా సీట్ దగ్గర పెట్టడం జరిగింది. తద్వారా వెంటనే అది 102కు వెళ్తుంది. ఆ GPS ద్వారా వెహికల్ ఎక్కడ వెళ్తుందో కూడా ట్రాక్ చేసే అవకాశం కూడా దీంట్లో కల్పించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశమే ఒకటే, ఏ తల్లి ఇబ్బంది పడకుండా ప్రసవ సమయంలో ఇంటికి వెళ్ళడానికి కానీ లేదా చెకప్ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశము. తద్వారా ఈ MMRని మెటర్నిటీ మోర్టాలిటీ రేషియోని తగ్గించడం, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా తగ్గించే క్రమంలో భాగంగా ఇవాళ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఒక రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆరోగ్య సంరక్షణ తన బాధ్యతగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది.